చట్టమును తన పని తాను చేసుకోనివ్వకుండా రాజకీయ నాయకులు చట్టంలో జోక్యం చేసుకోవడంతో వ్యవస్థకు రాజకీయం అనే చెద పట్టేసింది. ఏసీబీ అయినా, సిబిఐ అయినా, ఇంకొకటి అయినా ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా పనిచేయాల్సిన సంస్థలు. దురదృష్టవశాత్తు నేడు అధికారంలో ఎవరు ఉంటే వారికి తొత్తులుగా ఈ సంస్థలు పనిచేయాల్సిన దుస్థితి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనమైన ఓటుకు నోటు కుంభకోణంలో తెలంగాణకు చెందిన ఆంగ్లో ఇండో నామినేటెడ్ ఎమ్మెల్యే అయిన స్టీఫెన్సన్ కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన విషయంలో బయట సామాన్య జనంలో కానీ, మీడియాలో కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఏసీబీ పాత్ర కన్నా రాజకీయ కుట్ర జరిగిందని ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే వ్యవస్థల్ని రాజకీయ పార్టీలు ఎంతగా భ్రష్టు పట్టించేశాయన్నది అర్థమవుతుంది. ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటారా? రాజకీయాల్లో నైతిక విలువల గురించి. మొన్న తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటు చేసుకున్న ప్రలోభాల పర్వాలను చూసి దేశం మొత్తం నివ్వెరపోయింది. ఈ వ్యవహారం నుండి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఎలా సేవ్ చేయాలా అర్థం కాక తికమక పడుతున్న టీడీపీకి ఇప్పుడు ఏకంగా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో మాట్లాడుతున్న ఆడియో టేప్స్ తెలంగాణ రాష్ట్ర సమితి సొంత ఛానల్లో ప్రసారం కావడంతో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయి దిక్కుతోచిన స్థితికి పార్టీ పడిపోయింది. ఎన్నికల సమయంలో ప్రలోభాలు అనేవి కొత్త విషయం కాకపోయినా ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార పక్ష ఎమ్మెల్యేలతో బేరాలు మాట్లాడుతూ దొరికిపోవడం హాస్యాస్పదంగా మారింది. వాస్తవానికి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి సంఖ్యాబలం ప్రకారం దాని మిత్రపక్షంతో కలిపి 20 మంది సభ్యులకు గాను ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవచ్చు. కానీ టీఆర్ఎస్ పార్టీ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీడీపీ నుండి 5 సభ్యులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నిజానికి ఒక పార్టీ గుర్తుపై గెలిచిన అభ్యర్థి మరో పార్టీలోకి వెళ్తే వాళ్ల శాసనసభ్యత్వం రద్దు చేయాలి. కానీ అధికార పార్టీ అండదండలతో వాళ్లు అధికారాన్ని చెలాయిస్తున్నారు. అసలు మొదట ఈ ఆపరేషన్ ఆకర్ష్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసి వైఎస్ఆర్సీపీ నుండి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు టీడీపీ తీర్థం ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏ పార్టీకైనా నైతిక విలువలు కనిపిస్తున్నాయా? ఇది కేవలం రాజకీయ దిగజారుడుతనం తప్ప